హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అప్పుడప్పుడు కొంచెం టేస్టీగా వెరైటీగా చేసి పెడితే ఎంత ఇష్టపడి తింటారో కదండి. ఇలా వెరైటీగా చేసినప్పుడు హెల్దీగా కూడా ఉండేలా చూసుకోవాలి కదా. సో ఈరోజు వీడియోలో నా స్టైల్లో చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాల్లో హెల్దీ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. లెట్స్ స్టార్ట్. బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని 1 కప్పు తీసుకున్నాను. అవి కంపల్సరీ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, లేదంటే పచ్చి పాలను తీసుకున్నా పర్వాలేదు. దీనిలోనికి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీనిలోనికి 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి 3 ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. మీరు యూజ్ చేసే బ్రెడ్ క్వాంటిటీని బట్టి ఇంకొన్ని ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫోర్క్తో బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఎక్కువగా కట్ చేయట్లేదండి, జస్ట్ లైట్గా తీస్తున్నాను అంతే. చూసారు కదా, ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఒక పెనం పైన 1 టీ స్పూన్ వరకు బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ మిక్స్లోనికి ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని 2 వైపులా డిప్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు, జస్ట్ అలా డిప్ చేసి తీసేయాలి అంతేనండి, లేదంటే మెత్తగా అయిపోతాయి కదా. దీనిని పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. దీనిపైన 1 స్పూన్ వరకు ఈ ఎగ్ మిక్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇంకొంచెం నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసుకోవాలి. దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 1 to 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరొకటి చేద్దాము. ఈ నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ యూజ్ చేస్తున్నాం కదా, ఈ ప్లేస్లో ఆయిల్ని కూడా వాడుకోవచ్చండి. బట్ నెయ్యిని యూజ్ చేస్తే చాలా మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింగిల్గా కాకుండా ఇలా పెద్ద పెనం పైన ఒకేసారి ఎక్కువగా వేసుకొని కాల్చుకోవచ్చు. అంటే ఈజీగా త్వరగా పని అయిపోతుంది అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. ఇలా చేసిస్తే ఏ పిల్లలు వద్దంటారు చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.